మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని మన బలిదానంతో ఆంధ్ర రాష్ట్రాన్ని 55 రోజులు నిరాహార దీక్ష చేస్తూ తని బలై మనకి రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పిస్తూ ఈ సభని ప్రారంభిస్తున్నాం. నరసాపురం నరసాపురంలో ఒకే ఒక చిన్న జ్ఞాపకం నాకు. చీరాల నుంచో ఒంగోలు నుంచో అనుకుంటాను. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడ మొగల్తూరులో మా ఇంటికి తీసుకొచ్చి సార్ ఆయనతో పాటు మా ఒంగోలు నుంచి ఇక్కడ దిగి మొగల్తూరు వెళ్ళడానికి వేరే బస్సు పట్టుకోవడానికో లేదో ఏదైనా బండికో జట్కా బండికో వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ బస్ స్టాండ్లో తప్పిపోయాను నేను. నరసాపురం బస్ స్టాండ్లో నేను మొత్తం ఎదుగుతూ ఉన్నా. మా నాన్న నన్ను కొట్లో కూర్చోబెట్టి చూడమని ఎవరికో ఇస్తే నేను మా నాన్న వదిలేసాడు అనుకొని భయంతో మొత్తం తిరుగుతూ ఉన్నా. సో అదృష్టవశాత్తు మళ్ళీ నన్ను కాపాడి మా నాన్నకి అప్పచెప్పారు. లేదంటే నేను ఇక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఉన్నా కానీ మా నాన్న వదిలేసినప్పటికీ ఇక్కడే నరసాపురంలో మన సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నాను. అదైతే పోయేది కాదు. నేను ఎప్పుడు నా పని నా కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఎవరి మన్ననలు కానీ ఎవరి గుర్తింపు కానీ నిజంగా నేను కోరుకోలేను. ఒకసారి ఇంత ప్రేమాభిమానం ఇంత ప్రేమాభిమానం, ఇంత అనురాగం, ఇంత ఉత్సాహం, ఇంత ఆడపడుచుల దీవెనలు ఒకసారి తట్టుకోలేనంతగా ఉంటుంది. నాకు అర్హత ఉందా ఇంత ప్రేమకి అనిపిస్తుంది. నాకు నా దేశం, నా నేల, నా వాళ్ళు, నా మనుషులు అదొక పిచ్చి నాకు. మాట్లాడనా? ఒక్క మాటతో ఒక మార్పు మీతో ఉంది. మనస్ఫూర్తిగా ప్రభాస్ గారి అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఆనందానికి అందరూ హీరోలు కావాలి, అందరినీ అభిమానించాలి. నేను కూడా రాజకీయాల్లో ఒక్కడిగా ఉండాలనుకో, 10 మంది ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది రాజకీయ నాయకులు రావాలి. కానీ ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు కావాలి. మనం ఎందుకు రాజకీయాలకు రావాలంటే చిన్నప్పటి నుంచి మనకి స్కూల్స్లో పాఠాలు ఏం చెప్తారు? అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర, లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత చరిత్ర, గాంధీజీ గారి గురించి చెప్పి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పి మనల్ని వారిని స్ఫూర్తితోటి నడిపించాల్సిన నాయకులు అవన్నీ గాలి కొదిలేసి బూతులు తిడుతూ దిగజారిపోయి మాట్లాడుతూ వారి సొంత డబ్బులు మనకేదో ఇస్తున్నట్టుగా ప్రవర్తిస్తూ అవినీతికి అన్నిటికీ పాల్పడి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఇది నా దేశం, నా నేల. అన్యాయానికి ఎదురు తిరగమని చిన్నప్పుడు మనకు స్కూల్స్లో నేర్పించారు. అందరూ మర్చిపోయారేమో, అదొక పాఠంలాగా నేను తీసుకోవాలి. జాగ్రత్త. థ్యాంక్ యూ. నేను చాలా గుండె లోపలికి తీసుకున్నాను ఆ పాఠాలు. నేను కోరుకుంది మనకి
మనకి ఎందుకు పోరాటం చేస్తాం? ఏ మనిషి అయినా భగవంతుడి సృష్టిలో అందరం సమానం. కానీ ఈ మానవ వనరులను వినియోగించుకోవటంలో ప్రతి ఒక్కరూ కొద్దిమంది ముందుకెళ్ళిపోయి వాటిని ఆక్రమించుకొని మిగతా వాళ్ళకి దక్కనివ్వరు. దాని మీద చేసే పోరాటమే మన హక్కుల పోరాటం. మ్యాగ్నా కార్టాని, ఈ మనిషికి సంక్రమించాల్సిన హక్కులేంటి, వీటి మీద మ్యాగ్నా కార్టా చార్టర్ కానీ, ప్రాథమిక హక్కులు కానీ, న్యాయ సూత్రాలు కానీ, కనీస విద్య, కనీసం తాగడానికి నీళ్లు, ఆరోగ్యకరమైన నీళ్లు, ఆరోగ్యకరమైన గాలి, ఉండటానికి సరైన వసతులతో ఉన్న ఇల్లు, శుభ్రంగా ఉండే వీధులు, ఇది మన ప్రాథమిక హక్కులు. ఆడబిడ్డలకి మాన ప్రాణ రక్షణకి ఉండటం ప్రాథమిక హక్కు. ఇవన్నీ లేనప్పుడు ప్రజలు పోరాటం చేస్తారు. ఉదాహరణకి మొన్న అమలాపురంలో 9వ తరగతి చదువుతున్న బాలికలు ముగ్గురు నా దగ్గరికి వచ్చి, మా స్కూల్లో, మా పరిషత్ స్కూల్లో బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ కట్టి అట్లా వదిలేశారు, పూర్తి చేయలేదు. నాకు అనిపించింది, ఒక వయసుకు వచ్చిన ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్తారు? చిన్నపిల్లలకే ఇబ్బంది ఉంటుంది, అలాంటి వయసు వచ్చిన ఆడపిల్లలకి. రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే, మీకు 2000 ఓట్లు పడేసాం, గెలిచాం, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మాట్లాడతామని మాట్లాడతారు. నాకు ఆ తీరు నచ్చదు. అందుకని ఒక ప్రక్షాళన కోసం, రాజకీయాల ఒక పరివర్తన కోసం, బాధ్యతని తెలియచేయడం కోసం ఈ పోరాటం మొదలుపెట్టాను. ఈ పోరాటంలో నేను బతికుంటానా చచ్చిపోతానా నాకేం తెలియదు ప్రారంభించినప్పుడు. కానీ ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి మొదలు పెట్టకపోతే మార్పు రాదు. ఒక పొట్టి శ్రీరాములే పూనుకోకుంటే, ఆయన బలిదానం చేయకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం లేదు. బటన్ నొక్కితే అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సింది, నువ్వు పొట్టి శ్రీరాముల బలిదానాల మీద కూర్చున్న ముఖ్యమంత్రి, నువ్వేం త్యాగాలు చేయలే. రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరుల్ని మీరు, మీ మంత్రివర్గం, మీ వర్గాలు లూటీ చేస్తున్నారు. మా అందరి 100 మంది సంపాదన, కోట్లాది మంది సంపాదన, ఉమ్మడి శ్రమ, చెమట, రక్తం ధారపోసి ట్యాక్సీలు కట్టి ఆ వచ్చిందంతా మీ ఖజానాలో పెడితే మేము మాకున్న చిన్న ఓట్ బ్యాంక్ ఇస్తాం, మిగతా 60 మందిని మేము పట్టించుకోం, మాకు కావాల్సిన మెజారిటీకి మేము ఇచ్చేస్తామంటే మిగతా 60 మంది 70 మంది తిరగబడతారు. ముఖ్యమంత్రికి నర్సాపూర్ నుంచి ఒకటే చెప్తున్నాం, రోజులు మారిని, మాటలతోటి మోసం చేసే కాలం కాదు ఇది, తిరగబడే కాలం ఇది. నాకు ఈ వైసీపీ ప్రభుత్వం మీద కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వారి మంత్రివర్గం మీద కానీ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు, కోపాలు లేవు. ఒక ఏసీబీని నడపాలంటే నువ్వు చాలా నిజాయితీపరుడు అయి ఉండాలి. 200 రూపాయలు లంచం తీసుకునే ఒక పోలీస్ కానిస్టేబుల్కి కానీ, ఒక అధికారికి కానీ, ఒక రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే ఒక అధికారికి కానీ, వాళ్ళ మీద నువ్వు అజమాయిషీ చేయాలంటే పాలించే ఎమ్మెల్యేలు, ఎంపీలు నిజాయితీగా ఉండాలి. వాళ్ళకి లేదని మీకు హక్కు లేదు. హై మోరల్ గ్రౌండ్లో కూర్చోలేని మీరు మిగతా వాళ్ళ మీద రెగ్యులేట్ చేస్తానంటే తిరగబడాలనిపిస్తుంది. నిజంగా విసిగిపోయి, వేసారిపోయి ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి ప్రయాణం అని చెప్పి జనసేనని పవన్ కళ్యాణ్ స్థాపించాడు. పవన్ కళ్యాణ్ అనే పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కడు కాదు. పవన్ కళ్యాణ్ గొంతెత్తితే అది పవన్ కళ్యాణ్ ఒక్కడి గొంతు కాదు. లక్షలాది మంది ఆడపడుచులు,
మహిళలు వారి గొంతు, ఉద్యోగం రాని యువత గొంతు, ఉద్యోగుల గొంతు, మత్స్యకారుల గొంతు. ఇలా ఒక్కరి గొంతు కాదు ఇది. దళితుల గొంతు ఇది, బీసీల గొంతు ఇది, నా ఒక్కడి గొంతు కాదు ఇది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు గొంతెత్తినా తన కోసం గొంతెత్తాడు. తనని పచ్చి బూతులు తిట్టినా, తనను తిమ్మినా భరిస్తాడు. చివరికి తన 2 చెప్పుల్ని ఎత్తుకెళ్ళిపోయినా భరిస్తాడు. రాజకీయాల్లో జవాబుదారీతనం కావాలి. మాట ఇచ్చేసాం మీరు మర్చిపోయిన అంటే అలా కుదరదు. 2 అంశాలని మాట్లాడుకుందాం. నర్సపూరు సభని వేదికగా చేసుకొని ప్రాథమికంగా బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ గురించి, 2 మత్స్యకారుల సంబంధించింది, 3 కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాం. ఇవి కాకుండా ఆడపడుచుల మానప్రాణ రక్షణకు సంబంధించి చట్టాలు, మద్యపాన నిషేధం, నవరత్నాలు, నొక్కిన బటన్లు, నొక్కని బటన్లు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ముందు వీళ్ళు ఏం మాట ఇచ్చారు, ఏమి నిలబెట్టుకున్నారు, ఏమి నిలబెట్టుకోలేదు. 2 వీళ్ళ తప్పులేంటి. 3వది జనసేన ఏం చేయబోతుంది భవిష్యత్తులో. ఈ 3 అంశాల మీద మాట్లాడుకున్నాం. బేసిక్గా మనందరం తపన పడేది విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి మీ అందరికీ ఇక్కడున్న యువతకి, ఆడపడుచులు కానీ యువతకు కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు తెచ్చాడు? ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయి? ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు? ఎన్ని ఐటీ పరిశ్రమలు ఉన్నాయి? బెంగళూరులో 2000 పైగా ఐటీ పరిశ్రమలు, తెలంగాణలో 1500, ఆంధ్రాలో కనీసం చెప్పుకోవడానికి 5-10 కూడా లేవు. వైజాగ్లో ఆ ఉన్నాయి కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీని గురించి సిపిఎస్ రద్దు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, రిటైర్ అయిపోయిన తర్వాత మా నాన్న ఎప్పుడన్నా సరే పుస్తకాలు కొనుక్కోవాలని డబ్బులు ఇవ్వాలంటే మా నాన్నకు అడిగితే మా నాన్న టీఏ రానివరా, డిఏ రానివరా, నీకు ఎప్పుడు ఇస్తానండి. ఆ వచ్చే 5-10 రూపాయల్లో నాకు ఒక 2 రూపాయలు ఇస్తే నేను ఆ రోజు నాకు పండగగా ఉండేది. అలాంటిది ఈరోజు ఉద్యోగులకి, పోలీస్ వ్యవస్థకు కానీ, అధికారులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకి నెలకి జీతాలు సరిగ్గా టైంకి పడవు, టీఏలు డిఏలు ఇవన్నీ పడవు, సరెండర్ లీవ్స్కి డబ్బులు సరిగ్గా ఇవ్వరు. మరి ఉద్యోగులకు అసంతృప్తి ఉంటుంది కదా, వాళ్ళు ఎలా పనిచేస్తారు? జీతాలు ఇచ్చి టీఏలు డిఏలు ఇస్తే అట్లీస్ట్ మనకు హక్కు ఉంటుంది పని చేయమని అడగడానికి. నెలకి జీతాలు ఇవ్వని వాడివి ప్రభుత్వ ఉద్యోగులు నీకు ఎందుకు పని చేయాలి? అప్పులు తెచ్చి రాజ్యాన్ని నువ్వు అభివృద్ధి అంటే ఎట్లాగా? ఏదన్నా అడిగితే బూతులు తిడతారు, వ్యక్తిగతంగా తిడతారు. నేను నిజంగా విసిగిపోయి మాట్లాడుతూ ఉన్నాను. ఇవన్నీ ప్రతి చోట డబ్బు దోపిడీ. ఈ రాష్ట్రంలో జనాభా 52%, 51% బీసీ కులాలు. ఈ బీసీ కులాలకు సంబంధించి ఎవరైనా ఏం చేయాలి? ఉపాధి అవకాశాలు 54 నుంచి 56 బీసీ కులాలు, మళ్ళీ వాటిలో సబ్ క్యాస్ట్లు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకొచ్చిన ఒక 100 కోట్లు ఉంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ కనుక 14%, 18% ఎస్సీ ఎస్టీలు ఉంటే 1,00,000 కోట్లు, 18,000 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టాలి. 53% బీసీలు ఉంటే ఒక 53,000 కోట్లు బీసీలకి ఖర్చు పెట్టాలి. మిగతాదంతా ఉమ్మడి అభివృద్ధికి, మనకి రోడ్డు ప్రయోజనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, వీటికి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కాకుండా ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎటువైపు పోతుంది? ఎందుకు మనకు ఉపాధి అవకాశాలు రావట్లేదు? దీని మీద మనం ఆలోచించాలి. మీకు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. నేను నేర్చుకోవడానికి తపన పడేవాడిని.
అడిగేవాడిని, నాకు ఏదైనా నేర్పించండి, ఏదైనా స్కిల్ సెట్ ఇవ్వండి అని. నేను డిగ్రీ చేయలే, నాకు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలనిపించేది, నా కాళ్ళ మీద నేను నిలబడగలనిపించేది. తపన పడిపోయేవాడిని, ఒక మంచి స్కిల్ విద్య ఉందా. ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, రకరకాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. కానీ నాకు మా అన్నయ్యలు ఉన్నారు, మా నాన్న ఉన్నాడు. మనకి డబ్బు లేని తల్లిదండ్రుల దగ్గర మీకు ఎవరుంటారు? ప్రభుత్వమే అవకాశాలు కల్పించాలి. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డ కాపులకు కానీ, ప్రతి ఒక్కరికి, మిగతా బ్రాహ్మణ సమాజానికి కానీ, సోకాళ్ళు మనం కూర్చోబెట్టే పెద్ద కులాలని మనం మాట్లాడుకొని పేరుకే పెద్ద కులాలు, డబ్బుకి రోజుకి ఇబ్బంది పడే అగ్ర కులాలు, పేదలు, వీళ్ళందరికీ ఎవరిస్తారు? ప్రభుత్వాలే అందజేయాలి. నేను కోరుకుంది బాధ్యత గల ప్రభుత్వాలను తీసుకురావాలని. గత 10 సంవత్సరాల నుంచి తపన పడతా ఉన్నాను. మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, 2 చోట్ల నేను ఓడిపోయినప్పుడు నా గుండె కోసేసింది, బాధేసింది. అవినీతి చేసే వాళ్ళేమో అందలం ఎక్కితే, అంబేద్కర్ని ఆశయంగా పట్టుకున్న వాళ్ళేమో ఓడిపోయారేంటి అనిపించింది. లాల్ బహదూర్ శాస్త్రిని ఆశయంగా తీసుకొని ముందుకెళ్తే ఓడగొట్టేశారేంటని కోపం రాలా. ఎందుకు మార్పు రాదు ఈ సమాజంలో? నేనేమనుకున్నాను, ఓడిపోయినా గెలిచినా నేను ముందుకెళ్తాను. ఒక్క 15 నిమిషాలు పట్టింది నాకు ఆ ఓటమి నుంచి తట్టుకోవడానికి. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకున్నాం. ఆయన కూడా ఓడిపోయారు ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో. ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని నేను నిలబడున్నా. ఆ రోజు నిలబడినందుకు ఈరోజు మీరందరూ వచ్చి మేమందరం ఉన్నామని మీకు చెప్తా ఉంటే నిజంగా నా గుండెలకి చాలా ఉపశమనం ఉంటుంది. రైతులకి సంబంధించి గోదావరి జిల్లాలో అంతా తిరుగుతూ ఉంటే ఒకటే అనిపించింది, రైతు బాధలు తెలుసుకుంటా ఉంటే శేషేంద్ర శర్మ గారి వాక్యాలు గుర్తొచ్చినాయి. నాగలి నా చేతికి నాగుపాము అయింది, పొలం పనులు నా కాళ్ళకి సంకెళ్ళేని. అంటే గిట్టుబాటు ధర రాకపోతే రైతు ఎంత చితికిపోతాడో. ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతు బాధపడతా ఉంటే, ఏ మాత్రం సంబంధం లేని, వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తులు బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తున్నారు కూర్చొని ఒకటే కుటుంబంలో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడే వాడి దగ్గరికి డబ్బు రావట్లా, కూర్చునే వాడి దగ్గర డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి. అమెరికన్ సెనేట్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా పోటీ చేసిన, ప్రైమరీస్లో పోటీ చేసిన బెర్నీ శాండర్స్ లాంటి వ్యక్తి కూడా అభివృద్ధి, డబ్బు కేవలం కొద్ది మంది చేతిలోనే ఉంటుంది. అలాగే మన రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు పనులు చేయకుండా, ఇందాక ఇక్కడ ప్రభాస్ గారి ఫోటో చూపించారు. ప్రభాస్ గారిని ఉదాహరణ తీసుకుందాం. ఆయన ఒక బాహుబలి చేసిన, ఒక ఆదిపురుష్ చేసిన, సినిమా రిజల్ట్స్ ఎలాగైనా ఉండొచ్చు. కానీ వాళ్ళు రోజుకి 500 నుంచి 1000 మంది, ఒక్కోసారి 2000 ఉపాధి కల్పిస్తారు. ఒక్కొక్క రోజు షూటింగ్ చేస్తే ట్యాక్సులు కడతారు, జిఎస్టీ కడతారు, ఇంతమందికి అన్నాలు పెడతారు. థియేటర్లో రిలీజ్ అయితే ఇన్ఫార్మల్ సెక్టర్, తోపుడు బండ్ల మీద పెట్టుకునే వాళ్ళు, బండ్లు అమ్ముకునే వాళ్ళు, ఇంతమంది నడుస్తుంది వ్యవస్థ. ఏం చేశారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఓ ప్రభాస్ లాగా సినిమాలు చేయలా, ఒక ఇలాన్ మస్క్ లాగా ఒకటి సృష్టించలా. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు పైరివీలు చేస్తా అక్రమంగా డబ్బులు సంపాదించి రోడ్ల మీద మీకు దౌర్జన్యాలు చేస్తూ, ఈ వయసులో మీరేం చేస్తున్నారు? ఆకలితో మటమటలాడుతున్నారు మీరు, కోపాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు లేవని బాధ ఉంది మీ అందరికీ. మీ వయసులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో చెప్తాను. ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కానీ, కడప ఇడుపులపాయలో కానీ కూర్చొని దౌర్జన్యాలు చేసేవాడు, ఎదురు తిరిగేవాడు. అతను హ్యూమన్ రైట్స్ కమిషన్ పుస్తకం పెట్టింది. ఒక ఎస్ఐని స్టేషన్లో పెట్టి మరీ కొట్టాడు. 18-21 ఏళ్ల వయసులో, 21 ఇయర్స్ వయసులో
మరి అలాంటి ముఖ్యమంత్రి అయితే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? తండ్రి ఎమ్మెల్యేగా ఉంటేనే 21 ఏళ్ల వయసులో ఒక పోలీస్ ఎస్ఐని నిర్దాక్షిణ్యంగా పులివెందుల పోలీస్ స్టేషన్లో కొట్టి మరి సెల్లో పడేశాడు. సినిమాల్లో చూస్తాం ఇవన్నీ. అలాంటి ముఖ్యమంత్రి మనకి రాష్ట్రానికి. ఏం చేస్తాం? డీజీపీలు సలాం చేయరు, అలాంటికి భయపడతారు. ఏం చేస్తాం? అధికారం కొద్ది మంది చేతుల్లోనే. నాకు కులాల మీదే నా ప్రత్యేకమైన ద్వేషం లేదు. ఒక్క కులానికి పెద్దపీట వేయకండి. ఇన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఆర్థికంగా వెనుకబడ్డ మిగతా కులాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నాయి. అందరినీ గుర్తించండి అని అడుగుతాను. 198 మంది 200 మంది పైచులకు నువ్వు ఒకే కులంతో నింపితే ఎక్కడ నీకు న్యాయం జరుగుద్ది? ఇలాంటి వ్యక్తుల్ని ఎదుర్కోవాలి. మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదంటే మీ గురించి ఆలోచించే వ్యక్తి కాదు ముఖ్యమంత్రి. అతను సొంత డబ్బులు ఇవ్వట్లేదు. అతను మనందరి ఉమ్మడి శ్రమ, మనందరి ఉమ్మడి సంపాదన, ట్యాక్సులు అతను కట్టాం. ఇందాక మీకు మాట్లాడుతూ ప్రాథమిక హక్కుల గురించి చెప్పాను. ఈ పెద్ద మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పి. ఈ వ్యక్తి ఎలా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడంటే వాళ్ళు గెలిస్తేనే గెలిచినట్టు, ఇంకెవడు గెలవకూడదు. నర్సాపురం మండలం పసల్దీవి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎంపీటీసీలు జనసేన 1400 ఓట్లు. చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. టీడీపీకి 300 ఓట్లు, వైసీపీకి 380 ఓట్లు. పసల్దీవి గ్రామ పంచాయతీలోకి వైసీపీకి వచ్చింది 380 ఓట్లు, జనసేనకు వచ్చింది 1400 ఓట్లు. ఎందుకు చెప్తున్నానో మీకు వివరిస్తాను. అంటే గ్రామ పంచాయతీ జనసేన చేతుల్లో ఉండాలి. అంటే గెలిచిన వాడికి అధికారం ఇవ్వాలి. ఓడిపోయినోని మన నెలగా చావు కొడతాడు. గెలిచిన మన జనసేన ఎంపీటీసీ సర్పంచులను కూడా వాళ్ళకి నిధులు ఇవ్వడం, వాళ్ళకి కరెంటు కట్ చేస్తారు, అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు. మరి ఇలాంటప్పుడు మార్గం ఏముంది చెప్పండి? మార్గం ఏముంది? పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్తే పోలీసులు చేతులు ఎత్తేస్తారు, జ్యుడిషియరీకి చేతులు చెప్తే జ్యుడిషియరీ కోర్టు ఆర్డర్స్ ఇస్తారు కానీ ప్రాక్టికల్గా ఏమి బయటికి రావు. మరి ఎవరు మార్పు తీసుకొస్తారు? పోరాటమే శరణ్యం అవుద్ది. పోరాటమే శరణ్యం. అమర్నాథ్ అని ఒక 15 ఏళ్ల కుర్రాడు 17 ఏళ్ల తన అక్కని వెంకటేశ్వర అనే ఒక కుర్రాడు ఏడిపిస్తూ ఉంటే ఎదురు తిరిగినందుకు చెరుకు తోటలోకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్చేశారు 3-4 యువకులు. ఎందుకు చేస్తాడు ఆ వ్యక్తుల పని? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది వీళ్ళకి? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? పొద్దున్న లేస్తే బూతులు తిడతా, రేపులు జరుగుతూ ఉంటే తల్లి పెంపకంలో లోటు అని చెప్పే మహిళా మంత్రులు, ఏదైనా మాట్లాడితే పోలీసులను కొట్టే ఎమ్మెల్యేలు, మంత్రులు బిడ్డలు. సాక్షాత్ కోనసీమలో డిఎస్పీని కొట్టాడు మంత్రి కొడుకంట. మీరు నేను కనీసం మనం ఆగకపోతే మన అరెస్ట్ చేస్తారు. మంత్రి కొడుకు కట్టినా మంత్రి కొట్టినా ఎవరు అడగరు ఈ దేశంలో. మరి ఏం చేస్తాం? విప్లవం కాక మరి ఏముంది మన దేశంలో? విప్లవం అనే ఆయుధం కాక మరి ఏముంది మన చేతిలో? వ్యవస్థ మన మాట విన్నప్పుడు మన పోరాటం కాక ఇంకా ఏమి దారిచ్చారు మీకు? ఆయుధమే పట్టుకోవాలి. అప్పుడు ఆయుధాలంటే కత్తులు కటారు పట్టుకోలేవు. గొంతే ఆయుధం అవ్వాలి, మన గళమే ఆయుధం అవ్వాలి, జనసేనే ఆయుధం అవ్వాలి, మీరే ఆయుధం అవ్వాలి, మహిళలే ఆయుధం. ఆర్థిక వ్యవస్థని మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే నా మీద కోపం, ఇతను ఎవరికి ఎదురు రాకూడదు. ఏ గ్రామ పంచాయతీలు ఏ పార్టీ గెలవకూడదు, జనసేన గెలవకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా, మీరు చాలామంది రాజకీయ నాయకులను చూసుంటారు. మీరు పులివెందల నుంచి వచ్చి గోదావరి జిల్లాల్లో మీరు
పులివెందుల రౌడీ సంస్కృతాన్ని ఇక్కడ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నర్సాపురం సెంటర్ సాక్షిగా, గూండాలకి, నాటు బాంబులకి, వేట కొడగళ్ళకి భయపడే వ్యక్తులు కాదు ఈ ప్రాంతం. ఎంతమందిని కొడతారు మీరు? ఎంతమంది మీద కేసులు పెడతావు? ఎంతమందిని బెదిరిస్తావు? ఎంతమందిని బూతులు తిట్టిస్తావు నువ్వు? ఊహించుకోండి ఒకసారి. ఎమ్మెల్యేలంతా రౌడీలంతా, రౌడీ క్రిమినల్స్, పాలసీలు పాటించే ఎమ్మెల్యే అంతా, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఎన్నిసార్లు మీరు బెదిరించగలరు? పశ్చిమ గోదావరిలో నర్సపురంలో, ఎక్కడ మన భీమవరం మండలంలో పచ్చని చెట్లు కొట్టేశారు, మామిడి చెట్లు. గోదావరి జిల్లాలో ఈ సంస్కృతి లేదు, చెట్లు కొట్టే సంస్కృతి లేదు. రాత్రిపూట చెట్టుని పట్టుకోవాలన్నా ఆలోచిస్తారు, అలాంటి సంస్కృతి గోదావరి. మీరు మీ ప్రత్యర్థులు కక్షలతోటి, కారుణ్యాలతోటి మీరు నరుక్కునే ఆ సంస్కృతి దయచేసి గోదావరి జిల్లాలకు తీసుకురాకండి. అలాంటి విష సంస్కృతి మా దగ్గరికి తీసుకొస్తే ఆ రౌడీ మూకలు చెప్తున్నా, తన్ని తగలేస్తాం, గుర్తుపెట్టుకో. 4 సంవత్సరాలు అయింది వచ్చి, 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషి ఆయన హెలికాప్టర్లో తిరుగుతాడు, రోడ్ల మీద తిరగడే. రోడ్ల మీద తిరిగితేనే కదా మన రోడ్లు ఎలా ఉంటాయో తెలుస్తుంది. నువ్వు కళాశాలలు, నువ్వు పాదయాత్రలని చెప్పి నువ్వు అధికారం కోసం తిరిగావు, ఇప్పుడు తిరుగు అధికారం కోసం. నీకు అధికారం ఎలా ఉందో తెలుస్తుంది. ఆడపిల్లలకి బాత్రూములు లేవు, డంప్ యార్డ్స్ లేవు. మొత్తం నర్సపురంలో మీకు డంప్ యార్డ్ ఉందా? మీకు డంప్ యార్డ్ తీసుకెళ్ళి ఒక గుట్ట కింద పడేస్తే, వరదలు వచ్చినప్పుడు గోదావరిలో దూసేస్తే, మళ్ళీ సముద్రం వెనక్కి దోస్తే, ఇక్కడ నర్సపురం లేదు, చుట్టుపక్కల గ్రామాలంతటికి అది విషం, కాలుష్యం అయిపోయి తాగడానికి నీళ్ళకి జబ్బులు వచ్చేస్తున్నాయి. ఉద్దానంలాగా కిడ్నీ జబ్బులు వచ్చేస్తున్నాయి. నేను అనుకుంటుంది, జనసేన కనుక వస్తే భోపాల్ తరహాలో, లాస్ వేగాస్ ఈ డంపింగ్ అంతా, ఈ జంక్ యార్డ్ని మొత్తం కూర్చోబెట్టి వాళ్ళు ఒక కొండ గుట్టల్లా కడతారు, ల్యాండ్ ఫిల్స్ లాగా. దాని నుంచి మెథేన్ గ్యాస్ డెవలప్ చేస్తారు. అది ఎనర్జీ లాగా వెళ్తుంది, కరెంట్ లాగా వాడుకోవచ్చు. భోపాల్లో ఉంది. కనీసం మీ అధికారులని, పనికి మాలిన మీ సలహాదారులందరినీ అక్కడికి భోపాల్కి పంపించి కనీసం నర్సపురంలో ఒక డంప్ యార్డ్ కట్టలేరా మీరు? ఒక డంప్ యార్డ్. ఇంతమంది ఓట్లు వేశారు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు. ఉన్న ఎమ్మెల్యే గురించి మన ఎవరు చెప్తున్నారు, కంప్లైంట్ చేశారంట. ఇక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారికి మీరు గెలిపించుకుంటే మున్సిపల్ చైర్మన్ లంచాలు అడుగుతున్నాడంటే ఆయన సమాధానం ఏంటంటే, అవును డబ్బులు ఇచ్చాడు, డబ్బులు పెట్టుబడి పెట్టాడు, ఇప్పుడు కాకపోతే ఎలా సంపాదించుకుంటాడు, లంచాలే చేస్తాడని ప్రజలకు సమాధానం ఇది. ఇది మీరు ఎదురు తిరగకపోతే మరి ఎవడు? ఇది వాళ్ళ సమాధానాలు. ఆఖరికి నీళ్లు పంప్ చేయడానికి మోటార్లు పెడితే మోటార్లు కూడా అమ్ముకునే పరిస్థితి వైసీపీ నాయకులు. చివరికి హైదరాబాద్లో వినేవాళ్ళం కబ్జాలని, స్థలాలు కనిపిస్తూ ఉంటే కబ్జాలు పెట్టేసి పేపర్లు సృష్టించి బేసిక్గా సెక్యూరిటీ లేకుండా పోయింది భూములకి. పోలీస్ వ్యవస్థకి వెళ్ళాం, రెవెన్యూ వ్యవస్థకి వెళ్ళాం. ఇది నర్సపూర్ సమస్యలు. కరప్షన్ ఏ స్థాయిలో ఉందంటే, పారిశుద్ధ పనులకి 5 మంది ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు 5 కార్మికులు అయితే 25 కార్మికులు పనిచేస్తున్నట్టుగా బిల్స్ పెట్టి చివరికి మన మీద చెత్త ట్యాక్స్ వేసి చెత్తలో కూడా డబ్బులు దొబ్బేస్తూ ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది కరప్షన్. సంపద అందరి దగ్గర ఉండాలి. ఇదివరకు ఇసుక ఎలా ఉండేదంటే, ఇసుక విధానం 2 కిలోమీటర్లు ఉండేది. మన నర్సపురం ప్రాంతంలో 2 కిలోమీటర్లో ఇసుకలు తవ్వుకోవచ్చు. దాదాపు మొత్తం అన్ని జిల్లాలు కలిపి ఒక 50,000 మందికి పని ఉంటుంది. సంఘాలు, బోట్లు సంఘాలు, ఇసుక నిర్మాణ ఇసుక కార్మికుల సంఘాలు, ఇవన్నీ బేస్ చేసుకొని ఇదివరకు ఇసుక తీసేవాళ్ళు, కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు. అన్నీ కలిపి ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళిపోయింది. ఇదివరకు 50,000 మందికి అందరికీ ఇసుక నుంచి తీసుకొని కొంత పంచాయతీలు కట్టి రెవెన్యూ వ్యవస్థలు కడితే జేపీ సంస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ వ్యక్తులు అందరూ కూర్చొని మొత్తం దాన్ని ఒక్క ఇసుకలోనే వేలాది కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఇసుక దొరకట్లా. భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక 32 మంది చనిపోయారు. లక్షలాది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఇది ఇసుక మీద దోపిడీ.
చివరికి ఫిషరీస్ అగ్నికుల క్షత్రియులు కానీ వాడబలిజలు కానీ 14 ఉపకులాలైన ఫిషర్మెన్స్ కానీ మత్స్యకారులు కానీ వాళ్ళకి సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ తీర ప్రాంతంలో కాకుండా భూమి లోపల ఉండే నగరాల లోపల ఉండే పట్టణాలు మనకి పల్లెటూరు లోపల ఉండే చెరువుల్లో వీటిలో జీవో 217 తీసుకొచ్చారు. అది సహజంగా మత్స్య సంపద మీద మనకి హక్కు మత్స్యకారులకు ఉంటుంది. అది తీసేశారు. తీసేస్తే ఇదే నరసాపురంలో మన సభ పెట్టి జీవో 217 మత్స్యకారుల కోసం చించేసాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకుని మా మత్స్యకారులకి మేము అండగా నిలబడతాం, మీరు అడ్డగోలుగా వాళ్ళు దోచుకునే విధానాలని మేము నిలువరిస్తాం చాలా కరాఖండిగా చెప్పాం. మాట్లాడితే ముఖ్యమంత్రి బటన్ నొక్కాను డబ్బులు పడుతున్నాయి, బటన్ నొక్కాం అన్నీ పడుతున్నాయి అని చెప్తా ఉన్నారు. బటన్ నొక్కామని వైసీపీ నాయకులకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, నువ్వు నొక్కని బటన్లు ఏంటో నేను ఈరోజు నరసాపురం సభలో చెప్తాను. పూర్తి కాని పోలవరం నువ్వు నొక్కని బటన్, రాని ఉద్యోగ నోటిఫికేషన్స్ నువ్వు నొక్కని బటన్, నష్టపోయిన రైతులకి అందని పంట నష్ట పరిహారం నువ్వు నొక్కని బటన్, ఇండ్లు కోల్పోయి జీవనోపాధి లేని మత్స్యకారుల దీనస్థితి నువ్వు నొక్కని బటన్, మద్దతు ధర రాని కొబ్బరి సాగు నువ్వు నొక్కని బటన్, ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులు నువ్వు నొక్కని బటన్, పూర్తి కాని బ్రిడ్జిలు నువ్వు నొక్కని బటన్, దగ్ధమవుతున్న దేవాలయాలు అంతర్వేది రథాలు నువ్వు నొక్కని, దళితుల్ని చంపి హంతకులు ధైర్యంగా బయట తిరుగుతున్నారే అది నువ్వు నొక్కని బటన్, ఆక్వా రైతుకి ₹1.5 యూనిట్ కరెంటు ఇవ్వలేకపోయి అది నువ్వు నొక్కని బటన్, కోనసీమకి రాని రైలు నరసాపురం దాకా రాని కోనసీమ రైలు నువ్వు నొక్కని బటన్, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, మూతపడిన 8,000 బడులు నువ్వు నొక్కని బటన్, కొత్త కాలువలు కాదు ఉన్న కాలువల పూడికి తీగిపోవడం నువ్వు నొక్కని బటన్, ఆరోగ్యశ్రీ అందకపోయి కోల్పోయిన ప్రాణాలు నువ్వు నొక్కని బటన్, తాగునీరు దొరకని గ్రామాలు నువ్వు నొక్కని బటన్, స్వయం ఉపాధిలో రాకపోవటం నువ్వు నొక్కని బటన్, కాన్పు కోసం డోలీల్లో వెళ్తూ మునిగిపోయిన గిరిజన మహిళ నువ్వు నొక్కని బటన్, గిరిజన మహిళ చావు నువ్వు నొక్కని బటన్, ఆగిన విద్యాసి అంబేద్కర్ విదేశీ విద్యా సాయం నువ్వు నొక్కని బటన్, అప్పుల ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, నిరుద్యోగులకు యువత ఉపాధి కల్పించినది నువ్వు నొక్కని బటన్, ఆడపిల్లలకి మన ప్రాణ సంరక్షణ లేనిది నువ్వు నొక్కని బటన్. నేను బటన్లు నొక్కను, మన జనసేన వస్తే బటన్లు నొక్కం, ఒక ముఠా కూలీలాగా పనిచేస్తాను మీకోసం, ఒక ముఠా మేస్త్రిలాగా పనిచేస్తాను, ఒక రెల్లి కార్మికుల్లాగా చెత్తల్ని ఎలా ఊడుస్తాడో మా రెల్లి సోదరుడు అలా ఈ అవినీతి కరప్షన్ని మా రెల్లి సోదరుడు స్ఫూర్తితో చెత్తలా ఈ అవినీతి ఈ పొలిటికల్ కరప్షన్ చెత్తని ఒక రెల్లి కార్మికుడు స్ఫూర్తితో ఊడుస్తాం. నేను మీకు ఎక్కువ మాట ఇవ్వను, మీకు నన్ను ఒకటే నమ్మండి, ప్రతి నియోజకవర్గానికి 500 యువకుల్ని యువతని ఆడపడుచుల్ని 500 మందిని ఎంపిక చేసి అక్కడున్న కులపరంగా దామాషా పద్ధతి ప్రకారం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేస్తాం. దాంట్లో మీరు ఉపాధి అవకాశాలు కానీ 10 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ మీకు పెట్టుకునే స్థితి కల్పిస్తాం. అలాగే నేను పార్టీ నడుపుతూ చిన్నపాటి గాయం అయితే 50,000 రూపాయలు నా పార్టీ నుంచి సాయం చేస్తున్నాం. ప్రాణాలు కోల్పోతే 5 లక్షలు మేము సాయం చేస్తున్నాం పార్టీ నుంచి. ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం కింద 25 లక్షలు ప్రతి కుటుంబానికి మేము బీమా చేస్తాం. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్యశ్రీకి మించి హెల్త్ పాలసీ పట్టుకొస్తాం. మీరు ఏ జబ్బు వచ్చినా ఏమొచ్చినా మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలా, ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలా, అది మేము పట్టుకొస్తాం.
ఇండియా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కదా, నేను చేసి చూపిస్తాను. నా పార్టీ కోసం, మన పార్టీ కోసం నేను చేసి చూపిస్తున్నాను. రేపు పొద్దున ఎందుకు తీసుకొస్తాం. ఈజ్ ఆఫ్ బిజినెస్. ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టాలంటే ఇబ్బందులు, అన్నింటినీ కలిపి సింగిల్ విండో పథకం తీసుకొస్తాం. లాయర్లకి, డాక్టర్లకి మీకు ఎవరు దాడి చేయకుండా కఠినమైన చట్టాలు పట్టుకొస్తాం. మిమ్మల్ని సంరక్షించే చట్టాలు పట్టుకొస్తాం. ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే, ఆడబిడ్డల జోలికి ఇంట్లో నుంచి ఒక తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా మాత్రం మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. మేము తన్ని తగలేసే చట్టాలు పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేస్తే. మీరు ఇది మొదటిసారి కాదు, నేను మీకోసం నాయకులు కూడా ఒకటే చెప్పాను, మీరు మా వాళ్ళకి నిలబడకపోతే నేను ప్రతి నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలో నేను దత్తత తీసుకుంటాను, నేనే తిరుగుతాను. అక్కడున్న గౌడ శెట్టి బలిజ సోదరులకు చెప్తున్న రాజ్యాధికారం జనసేనతోనే సాధ్యమని. రాజ్యాధికారం అందరికీ రావాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఏ కులాలకి, ఏ బీసీ కులాలకైతే సాధికారత లేదు, అధికారం రాలేదు, రాజ్యాధికారం రాలేదు, మీరు నన్ను నమ్మండి, నేను మీ వెంట ఉంటాను. వీళ్ళందరూ చెప్తారు కదా, రాజకీయాలంటే అనుభవం లేదని నాకు తిడతా ఉంటారు. పొద్దున్నే సభలో చెప్తా ఉన్నాను, పుట్టుకతోటే ఎవరు పుట్టగానే వైవి సుబ్బారెడ్డి గారిలాగా తెల్లగడ్డ వేసుకుని ఎవరు పుట్టరు. అనుభవంతో, వయసుతోటే నలిగితేనే అనుభవం వస్తుంది. ఈ రోజున్న సోకాల్ పెద్ద నాయకులందరూ మీ వయసున్న ఇక్కడ చిన్నపిల్లలే కదా. నేను కూడా 30sలో స్టార్ట్ చేశా, 2008లో స్టార్ట్ చేశాం. అనుభవం తెచ్చుకున్నాం, నలిగాం. ఎందుకంటే ఏ వర్గాలకి అధికారం రాలేదో ఆ వర్గాలకి అండగా ఉండాలి, అందరినీ బాగా చూసుకోవాలన్న థాట్ తప్ప, ఆలోచన తప్ప నాకు ఇంకేం లేదు. అందుకనే ఈజ్ ఆఫ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. నెంబర్ 1 రాష్ట్రంగా చెయ్యాలి అంటే చాలా బలమైన పాలన ఉండాలి. నాకు ఇన్స్పిరేషన్ లీ క్వాన్ యూ, ఒకప్పుడు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి. ఒక దేశం విడిపోతే మలేషియన్ పెనిన్సులా నుంచి వాళ్ళకి అసలు ఉండేది కాదు, చిన్న రేవ్ అంతే. కానీ ఆయన ఒక్కడే నిలబడి అక్కడ కూడా ముస్లిమ్స్, బుద్ధిస్టులు, తమిళ్స్, సిక్కులు, యూరేషియన్స్, ఇంతమంది విభిన్నమైన జాతులతో ఉన్న దేశం సింగపూర్. వాళ్ళందరికీ ఒకటే చట్టం పెట్టాడు. చట్టం నా చైనా వాడికి ఒకలాగా, పక్కనున్న మలయోడికి ఒకలా కాదు, ఈ దేశస్తులందరికీ ఒకటే చట్టం అని చెప్పి చట్టాలని అందరికీ సమానంగా అప్లై చేశాడు. ఎంత అభివృద్ధి అయిందంటే అంత అభివృద్ధి అయింది. అంటే నాయకుడు బలంగా ఉంటే దేశం తాలూకు, రాష్ట్రం తాలూకు దిశ మారిపోద్ది. నేను మీకు చెప్తున్నాను, వచ్చే 25 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేస్తాను. ఈ నేల కోసం గొడ్డు చాకరీ చేస్తాను. అందుకని రిపీటెడ్గా జిల్లాల్లో తిరుగుతాను. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి పరిశ్రమలు రావాలి, ఎలాంటి ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, దీన్ని టూరిజం ఎలా డెవలప్ చేయాలి. కేరళ తరహాలో మనకున్న ఒకప్పుడు ఇది షిప్ యార్డింగ్ ఇండస్ట్రీ. మన నర్సాపూర్ షిప్ యార్డింగ్ ఇండస్ట్రీ. ఇదివరకు ఇదే సభలో చిరంజీవి గారు కూడా, నేను చిన్నప్పుడు ఫోటోలు చూసేవాడిని, ఆయన బోట్ రోయింగ్ చేయడం విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజీలో ఉండే ఫోటోలు చూశాను. అలాంటిది మనకి ఇంతమంది యువతున్నారు. కేరళ తరహాలో బోట్ రేసులు ఎందుకు పెట్టకూడదు? ఎందుకు దేశం అంతా ఎక్కడో కేరళకి ఎందుకు వెళ్ళాలి? మన నర్సాపూర్కి ఎందుకు రాకూడదు? మన కాలువలను శుభ్రం చేసుకుంటే కేరళ తరహాలో అద్భుతంగా రేసులు జరగచ్చు కదా, బోట్ రేసులు జరపచ్చు కదా. బోల్డంత పర్యాటక రంగానికి చాలంత ఊతం కల్పించినట్టు అవుతుంది కదా. ఇలా ఒక మాస్టర్ ప్లాన్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మేము తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్నవరం నుంచి ప్రారంభమై జంగారెడ్డిగూడెం
మధ్యాంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాకా దాదాపు 28కి పైగా క్షేత్రాలని ఒక ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా దీన్ని చేస్తే ఎంత ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ విధంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఉభయ గోదావరి జిల్లాలని వైసీపీ విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తున్నాం. 34 సీట్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా పవన్ కళ్యాణ్ మనం అందరం కలిపి చూసుకుందాం. పులివెందుల రౌడిజం, పులివెందుల గుండాయిజం, పులివెందుల దౌర్జన్యాలు గోదావరి జిల్లాలో ససేమిరా రానివ్వ, వస్తే తన్ని తగలేస్తాం. అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యం, మీతోనే సాధ్యం, యువతతోనే సాధ్యం. అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. బీసీలకి రాజ్యాధికారం రావాలంటే జగన్ పోవాలి. కాపు రిజర్వేషన్లు మోసం చేసిన వాళ్ళకి న్యాయం జరగాలంటే జగన్ పోవాలి. కాపు రిజర్వేషన్లు వెనకుండి నడిపించిందో ఈ రోజున మీ అందరికీ అర్థమైంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. బీసీ రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పి బీసీ వర్గాలకి కాపులకి గొడవ పెట్టిన వ్యక్తుల సమూహం వైసీపీ నాయకులు. అకారణంగా కాపులకి బీసీలకి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజల విఘ్నతతో ఉండటం వల్ల అది జరగలేదు. ఈరోజు కాపు రిజర్వేషన్ తుని సంఘటన వెనకాల ఏ శక్తులు ఉన్నాయో మీకు అర్థమైంది ఈ రోజున ప్రత్యక్షంగా. అందుకని అభివృద్ధి జనసేనతోనే సాధ్యం. కులాల మధ్య ఐక్యత జనసేనతోనే సాధ్యం. మతాల మధ్య సామరస్యత జనసేనతోనే సాధ్యం. అందుకే అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలి, జనసేన రావాలి. మన ముగింపు వాక్యం, మహావాక్యం సభకి. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై హింద్, జై జనసేన.